అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా స్పెషల్ వీడియో. మనకి ఎంతో ఇష్టమైన, పర్సనల్లీ నాకు ఎంతో ఇష్టమైన ది ఓజీ మన కళ్యాణ్ గారి గురించి ఈ వీడియో. స్పెషల్ డెడికేషన్ టు ఆల్ ది కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అండ్ టు కళ్యాణ్ గారు, సుజిత్ గారు అండ్ తమన్ గారు ఆల్సో. వీడియో ఎండ్ దాకా చూడండి. 2022లో ఓజీ అనే ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన తర్వాత ఐ అండర్స్టాండ్ దెర్ ఆర్ మెనీ డిలేస్, చాలా డిలేస్ ఉన్నాయి. మేబీ అది కళ్యాణ్ గారి పొలిటికల్ లైఫ్ వల్ల కావచ్చు, ఆర్ మేబీ ఆయన సైన్ చేసిన అదర్ ప్రాజెక్ట్స్ వల్ల కావచ్చు. వాట్ ఎవర్ ద రీజన్, 2022 నుంచి 2025 దాకా అది ఫ్యాన్స్ హోల్డ్ చేసుకుంటూ వచ్చారు అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ అది ఎంత స్పెషల్ అని. ఐ స్టిల్ రిమెంబర్ ఒకరోజు హంగ్రీ చీతా అనే ఒక సాంగ్ రిలీజ్ అయ్యింది. దట్ సాంగ్ క్రియేటెడ్ ఏ హైప్. నేను ఇంతవరకు అంత హైప్ నేను దేనికి చూడలేదు. టు బి హానెస్ట్, నేను ఏ మూవీకి అంత హైప్ చూడలేదు. ఆ ఒక్క సాంగ్, అది కంప్లీట్ సాంగ్ కూడా కదా. ఐ థింక్ ఇట్స్ సమ్వేర్ అరౌండ్ ఐ థింక్ ఇట్స్ లెస్ దెన్ ఎ మినిట్. అండ్ దానికి వాయిస్ ఓవర్ ఇచ్చిన అర్జున్ దాస్ గారు. ఆయన వాయిస్కి నేనంత పెద్ద ఫ్యాన్ అంటే, అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఆ ఒక్క డైలాగ్కి, ఆ ఒక్క లెస్ దెన్ అ మినిట్ సాంగ్ ప్లస్ టీజర్కి వచ్చిన హైప్ 3 years కంటిన్యూ అయింది. దట్స్ ది కల్ట్ బేస్ కళ్యాణ్ గారు హ్యావ్. ఆ ఫ్యాన్ బేస్ నాకు తెలిసి ఏ హీరోకి ఉండదు. ఇంకా నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు, బట్ నాకు కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం కాబట్టి పర్సనల్గా నేను ఆయన గురించే మాట్లాడుతున్నాను. అది క్రియేట్ చేసిన హైప్ వేరే ఏది క్రియేట్ చేయలేకపోయింది, అంత హైప్. తర్వాత ఫైనల్గా డెప్యూటీ సీఎం అయ్యారు. తర్వాత మళ్ళీ హీ స్టార్టెడ్ షూటింగ్ ఫర్ హరిహర వీరమల్లు. సక్సెస్ఫుల్గా అది రిలీజ్ అయ్యింది అండ్ పీపుల్ లవ్ దట్ మూవీ. తర్వాత ది మోస్ట్ అవైటెడ్ ఓజీ షూట్ స్టార్ట్ అయ్యింది అని ఒక అప్డేట్ వచ్చింది. ఆ తర్వాత దెన్ ఫైర్ స్టార్మ్ సాంగ్ వచ్చిన తర్వాత ట్విట్టర్ మొత్తం పగిలిపోయిందబ్బా. నేనే చూశాను. నా టైం లైన్లోనే ఐ సా మెనీ లైక్ తమన్ ఎంత ఇది చేశారంటే ఫ్యాన్స్, లైక్ దే ఆర్ లైక్, నేను ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్స్ ఫన్నీయెస్ట్, బట్ నేను చూసిన వాటిలో బెస్ట్ ఏంటంటే, అన్న ఇంటికి వెళ్ళు, మీ అమ్మ నీకు ఫుల్ మీల్ పెట్టుద్ది. ఇది నేను చూసిన బెస్ట్ వన్. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ వాచింగ్ ద రియాక్షన్ వీడియోస్. పీపుల్ వాచింగ్ దట్ ఇన్ ఇండియా in different language is other thing, but I saw foreigners reacting on that video. I mean on that song, on that particular song. A song మీద foreigners reactions చూసాను నేను. They are like going crazy ఆ song కి, and I was so damn happy. నీ కష్టం వృధా కాలేదన్న తమనన్న, నీ కష్టం వృధా అవ్వలేదు. బట్ ఇట్ వాజ్ ది గుడ్ థింగ్. ఐ సా ఇట్. నా షిఫ్ట్ అయిన తర్వాత, నేను పార్ట్ టైం నుంచి బ్యాక్ వచ్చిన తర్వాత, ది ఓన్లీ థింగ్ ఐ డూ ఇస్ స్క్రోల్ యూట్యూబ్ ఫర్ సమ్ టైమ్, బీ ఆన్ ట్విట్టర్ ఫర్ సమ్ టైమ్, ఇన్స్టాగ్రామ్ ఫర్ సమ్ టైమ్, దెన్ హ్యావ్ ఫుడ్ అండ్ స్లీప్. నా డైలీ రొటీన్ ఇదే ఉంటుంది. ఇంత అవుతున్నా కూడా, ఇంత ఇదవుతున్నా కూడా, ఇట్స్ లైక్
ఇట్స్ లైక్ అ ఫీస్ట్. ఆ తర్వాత గన్స్ అండ్ రోజెస్, తర్వాత ఐ వాంట్ టు గన్స్ అండ్ రోజెస్ గురించి మాట్లాడే ముందు ఐ వాంట్ టు టాక్ అబౌట్ డివివిస్ ట్విట్టర్ అకౌంట్, ఎక్స్, ఐ మీన్ నౌ ఇట్స్ ఎక్స్. సో మావా నువ్వు అడ్మిన్ నువ్వెవరో తెలియదు కానీ నువ్వే ఒక హైప్ క్రియేట్ చేసావా, సింపుల్ చెప్పాలంటే. ఆ పోస్టర్స్ కానీ ఆ అప్డేట్స్ ఇవ్వడం కానీ ఇట్స్ లైక్ అ మ్యాసివ్ థింగ్. ఐ ఎంజాయ్డ్ వాచింగ్ డివివి ఎంటర్టైన్మెంట్స్ ట్విట్టర్ అకౌంట్ బికాస్ ఇట్స్ లైక్ హీ ఈస్ ప్రొవైడింగ్ updates like fucking hell. Every fucking day there is an update. Almost every fucking day there is an update. And I am too excited. నేను నా బ్రేక్ టైంలో కూడా I used to go out quickly and I used to check that. ఇవాళ ఏమొచ్చింది, కమోన్ ఇవాళ ఏమొచ్చింది, ఇవాళ ఏం పోస్ట్ చేసాడు. I used to do that. I used to enjoy that actually. And then గన్స్ అండ్ రోజెస్ సాంగ్ నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు. అంత నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ దాట్ వాస్ సో గుడ్. ఎలా అంటే ఆల్రెడీ కూర్చొని ఎక్కించు హైప్ ఎక్కించు అని కొట్టుకుంటుంటే నువ్వు గన్స్ అండ్ రోజెస్ అని ఒక సాంగ్ వదిలిపడదొబ్బి ఇప్పుడు హైప్ కాదు ఇంకేదన్నా ఉంటే పెట్టేసుకొని స్పీకర్లు పట్టుకొని ఊగేంట్రా అనే ఇదిలో దింపేసావు నువ్వు. ఏంటమ్మనన్నా ఇది నువ్వు. బట్ నువ్వు ఎక్కించిన హైప్ అలాంటిది. తర్వాత కళ్యాణ్ గారు వషీ అవి ఫస్ట్ నేను చూసింది పోస్టర్ చూసాను. అది తర్వాత అది అప్డేట్ వచ్చింది కదా అని చెప్పి ఓపెన్ చేసి చూసాను. వాట్ వాస్ ఇన్ దేర్ అని, అసలు ఏంటి అది అని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు జపనీస్ లో మాట్లాడడం ఈజ్ లైక్, అది కూడా he owned that language and he did it. Enough. అంతకన్నా ఏం కావాలి కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి? మాకు అంతకన్నా ఇంకేం అవసరం లేదు. సింపుల్ గా చెప్పాలి అంటే, మొక్కగా చెప్పాలంటే, అయినో ఇది మీరు చాలా చోట్ల వినే ఉంటారు, ఆయన నడుచుకుంటూ వస్తే చాలు చూసేస్తాం. ఆయన స్టెప్ వేయాల్సిన అవసరం లేదు. ఆయన వాకింగ్ స్టైల్కి ఒక స్వాగ్ ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే దట్ ఈస్ కళ్యాణ్ గారు. మాకు ఇంకేం అవసరం లేదబ్బా, ఆయన నడుచుకుంటూ వచ్చాడా పండగే మాకు. మేము ఎంజాయ్ చేస్తాం ఆయన నడుచుకుంటూ వస్తే. మాకు భారీ ఎత్తున ఎలివేషన్ సీన్లు అవసరంలా, ఇవేమి అవసరం అమ్మా. ఆయన కళ్యాణ్ గారు నడుచుకుంటూ వస్తే చాలు, సాటిస్ఫాక్షన్ మాకు చాలు, ఇంకేం అవసరం లేదు. అదే సాటిస్ఫాక్షన్ నాకు ఒక్కడికే కాదు, చాలా మంది ఫ్యాన్స్ కూడా అదే. తర్వాత ట్రైలర్ రిలీజ్ అన్నారు. ఐ అండర్స్టాండ్, డిలేస్ ఉన్నాయి. డిలే అయింది. తర్వాత ఓజీ కాన్సెప్ట్ లో ఉన్నారు. ఓజీ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. బట్ అన్ఫార్చునేట్లీ ఎవ్రీవన్ ఆర్ బ్లేమింగ్ మేనేజ్మెంట్. మీరు సరిగ్గా టేక్ కేర్ చేయలేదు ఈవెంట్ ని. పీపుల్ స్టార్టెడ్ స్క్రూయింగ్, బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎనీవన్స్ ఫాల్ట్. క్లైమేట్ బ్యాడ్ అంతే. అది క్లైమేట్ బ్యాడ్, దానికి ఎవ్వరూ ఏం చేయలేరు. బట్ స్టిల్ ఈవెంట్ వెంట్ గుడ్ కదా. ఈవెంట్లో నాకు ఎక్కడ డిసప్పాయింట్మెంట్ కనపడలా. నాకు ఈవెంట్ వాస్ ప్రిటీ గుడ్. ఐ ఎంజాయ్. ఐ అండర్స్టాండ్ మిగతా యాక్టర్స్ కి మాట్లాడే ఛాన్స్ రాలేదు, మాట్లాడే టైం ఇవ్వలేదు. అక్కడ ఉన్న క్లైమేట్, ఐ మీన్ లైక్ ఉన్న వెదర్ కి ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్ టు టాక్, బికాస్ అప్పటికే ఫ్యాన్స్ అందరూ తడిసిపోతున్నారు.
వచ్చిన జనాలు, నా ఆడియన్స్లో పిల్లలు ఉన్నారు, తడిసిపోతున్నారు వాళ్ళు. పిల్లలు ఉన్నారు, చూడడానికి వచ్చిన వాళ్ళు, ఫ్యాన్స్ తడిసిపోతున్నారు. సో డిలే చేయకుండా వాళ్ళు క్లోజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్తో. బట్ whatever the that concert thing was, it's enough. అంతకన్నా ఇంకేం కావాలి? మిగతా వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ రాలేదు, బట్ స్టిల్ అక్కడున్న సిచ్యువేషన్కి స్టిల్ దే డిడ్ ఇట్ గుడ్ కదా. చాలా చాలా బాగా ఇచ్చేసారు అబ్బా వాళ్ళు, చాలా బాగా కాదు, టు బి హానెస్ట్ చెప్పాలంటే దే ఆర్ సో గుడ్. దే డిడ్ ఇట్ వెల్, టూ గుడ్. ఓజీ కాన్సర్ట్ స్టార్ట్ అయింది సుమా గారి ఇంట్రోతో. బట్ లేటర్ ఆన్ సుమా గారు ఏమైపోయారో కనపడలా నాకు. కళ్యాణ్ గారు టేక్ ఓవర్ చేశారు కదా, ఆ రోజు కళ్యాణ్ గారు ఇస్ లైక్, సుమా ఒకసారి పక్కనుండు, నేను చూసుకుంటా, ఈరోజు నేనే యాంకర్. తమనన్న స్టార్ట్ చేశాడు మాట్లాడడం. థండర్స్టార్మా బొక్క, దట్ వాజ్ ఎపిక్. దట్ వాజ్ లిటరలీ ఎపిక్. థండర్స్టార్మా బొక్క, దిస్ ఈస్ హైలైట్. నాకు బాగా ఆ రోజు ఇట్స్ యాక్చువల్లీ ఎ గుడ్ మీమ్ టెంప్లెట్ ఆల్సో. దాన్ని వాడుకుంటే మంచి మీమ్ టెంప్లెట్ అది. తర్వాత సుజిత్ గారు మాట్లాడారు. తర్వాత అర్జున్ దాస్ గారి ఇంట్రో ఇన్ ద సెన్స్, హీ కేమ్ టు స్టేజ్, హీ స్పోక్, హీ లెఫ్ట్. యు నో వాట్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్ దేర్? కళ్యాణ్ గారి ఎంట్రీ, ఆ బ్లాక్ అండ్ బ్లాక్ కటానా, ఆ రేబాన్ షేడ్స్ ఎక్స్పెక్ట్ చేయనా నేను ఆల్మోస్ట్ ఒక 5 minutes కళ్యాణ్ గారు కాదు, ఎవరో డూపుని తీసుకొచ్చి ఉంటారు వీళ్ళు, కళ్యాణ్ గారు అయితే కాదు అది అని ఇదిలోనే ఉన్నాను నేను అది కళ్యాణ్ గారి అని రియలైజ్ అవడానికి నాకు 5 నిమిషాలు పెట్టింది. లిటరలీ ఇట్ టుక్ మీ 5 minutes. 5 నిమిషాల తర్వాత అమ్మ సాయిరామ్, కళ్యాణ్ గారే వచ్చారు. ఇదే నా రియాక్షన్, నా హానెస్ట్ రియాక్షన్. అదే వచ్చారు, కటానా పట్టుకొని ఆ స్టేజ్ మీద వాక్ చేశారు. ఆ ఎంట్రీ, 1 man షో అబ్బా అది 1 man షో. నాకు టు మీ ఇట్స్ 1 man షో. కళ్యాణ్ గారు స్టీల్ ది షో. వచ్చిన ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వకుండా లాస్ట్లో ట్రైలర్ ప్లే చేయించారు. కంప్లీట్ ఎడిటింగ్ కంప్లీట్ అవ్వకపోయినా సరే, బట్ స్టిల్ అంత దూరం నుంచి వచ్చారు, ఇంత వెదర్ బాగాలేకపోయినా ఉన్నారని ఒక్క ఇదితో ఆడియో అది ఆ ట్రైలర్ ప్లే చేయించారు. దట్స్ కళ్యాణ్ గారు టు మీ. లైక్ హీ వాజ్ లైక్, హీ నెవర్ డిసప్పాయింట్స్. నాకైతే ఇట్స్ లైక్, నేనైతే డిసప్పాయింట్ అవ్వాలా. మీరైతే మాత్రం నేనేం చేయలేను, బట్ నాకైతే డిసప్పాయింట్మెంట్ ఏం లేదు. నెక్స్ట్ తర్వాత సడన్ గా ఆ నెక్స్ట్ డే ట్రైలర్ రిలీజ్ చేశారు. నేను అప్పటికే డివివి నోటిఫికేషన్స్ అన్ని ఆన్లో పెట్టుకుని ఉన్నా. వరుసగా నాకు డివివి ఎంటర్టైన్మెంట్స్ నుంచి డివివి ఎంటర్టైన్మెంట్స్ ట్విట్టర్ పేజ్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది, తమన్ గారి నుంచి నోటిఫికేషన్ వచ్చింది, సుజిత్ అన్నది నోటిఫికేషన్ వచ్చింది ట్రైలర్ది. నేను ఫస్ట్ 10 minutes నేను చూసే డేర్ చేయలేదు. ఐ వాజ్ బిట్ స్కేడ్, లైక్ లెట్స్ వెయిట్, లెట్ మీ బ్రీత్ ఫర్ సమ్ టైమ్, తర్వాత చూద్దాం, ముందు వెయిట్ చేద్దాం కొంచెం అనే ఇదిలో నేను ఉన్నాను. బట్ స్టిల్ ఆపుకోలేకపోయాను ఆత్రం. ఆపుకోలేక ఓపెన్ చేసి చూడడం స్టార్ట్ చేశాను నేను ట్రైలర్.
ఆ ట్రైలర్ కట్కి నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు మైండ్ బెంగింది. మైండ్ మింగేసింది నాకు. ఐ వాజ్ లైక్ దట్ వాజ్ ప్రిటీ గుడ్ అండ్ ఐ వాజ్ లైక్ ఐ ఎంజాయ్డ్. నేను రిపీట్ మోడ్లో నేను ఆ ట్రైలర్ని ఆల్మోస్ట్ 6-7 times చూశాను. పీపుల్ హూ ఆర్ దేర్ విత్ మీ దేవర్ లైక్, ఇప్పుడే కదరా చూసావు, 2 సార్లు చూసావు కదరా. 2 సార్లు అయింది, 200 సార్లు అయింది చూస్తా. నాకు నచ్చింది. ఆల్మోస్ట్ నేను ఆ రోజు నేను ఒక 6-7 రిలీజ్ అయిన తర్వాత 6-7 times చూసిన తర్వాత నేను ఇమీడియట్గా ది ఫస్ట్ థింగ్ ఐ డిడ్ వాస్ ట్విట్టర్లోకి వెళ్ళాను. ఎక్స్ ఓపెన్ చేసి ఐ స్టార్టెడ్. వస్తున్నాయి పోస్టులు వస్తున్నాయి. ఎవ్రీ వన్ ఆర్ లైక్ ప్రైజింగ్ సుజిత్ అన్న అండ్ తమన్నా. ఆ ట్రైలర్ కట్ ఏంటి, ఆ లుక్స్ ఏంటి, మ్యాడ్ ఉంది ట్రైలర్. ఇట్స్ లైక్ అ ప్యూర్ ఫ్యాన్ ఫీస్ట్ అని ఇట్స్ లైక్ అ కంప్లీట్ ఫ్యాన్ ఫీస్ట్ అనే ఇదిలో పోస్టులు చూస్తున్నా. అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఇట్స్ లైక్ I don't know how to express it exactly, but I'm so happy. It's been కళ్యాణ్ గారి అలా చూసి ఇయర్స్ అయిపోయింది కదా. సో ఇట్స్ లైక్ ఐమ్ ఫీలింగ్ దట్ థింగ్ ఇన్ మై హార్ట్. గూస్ బంప్ మూమెంట్ నాకు అది. గూస్ బంప్స్ మూమెంట్. ఇదంతా అయిపోయింది. ఇదంతా ఒక ఎత్తు. నెక్స్ట్ ప్రీమియర్ డే. ప్రీమియర్ షోస్ పడతాయి ఈ టైంకి అని ఒక టాక్ వచ్చిన తర్వాత నాకు అది క్లారిటీ లేదు బేసిక్గా. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ పీపుల్ ఆర్ జస్ట్ పోస్టింగ్ సమ్ ర్యాండమ్ స్టఫ్? బికాస్ నేను ఏ అఫీషియల్ పేజ్లో కూడా నేను అప్డేట్ ఏం చూడలేదు అది. ఐమ్ హానెస్ట్లీ సెయింగ్, నేను ఎక్కడ డివి ఎంటర్టైన్మెంట్ పేజ్లో కానీ ఆర్ సుజిత్ పేజ్లో, సుజిత్ అన్న ట్విట్టర్ అకౌంట్ నుంచి కానీ ఆర్ తమన్ ట్విట్టర్ అకౌంట్ నుంచి కానీ ఐ డెంట్ సా దట్. బట్ నేను చూసిన తర్వాత, ఈ ప్రీమియర్స్ అప్డేట్ చూసిన తర్వాత చిన్న టెన్షన్ మొదలైపోయింది భయ్య నాకు. లైక్ లోపల భయం స్టార్ట్ అయిపోయింది. ప్రీమియర్ మనం ఏం మాట్లాడద్దు, మనం ఏం రియాక్ట్ అవ్వద్దు. ప్రీమియర్స్ పడిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాము, అప్పుడు మాట్లాడదాము. నా ఫ్రెండ్ ఒకడు ప్రీమియర్కి వెళ్ళొచ్చాడు. ప్రీమియర్ షోకి వెళ్ళి రావడం ఇన్ ద సెన్స్ ఆ ప్రీమియర్కి వెళ్ళాడు. హీ స్టార్టెడ్ టెక్స్టింగ్, అరే నేను చెప్తున్నాను, కళ్యాణ్ గారి ఎంట్రీకి నువ్వు పిచ్చోడు అయిపోయి నిన్ను నువ్వు మర్చిపోయి అరిచిపడి దొబ్బుతావురా స్క్రీన్లో, మెంటల్ వచ్చేస్తుంది నీకు, అలా ఉంది ఇంట్రో అన్నాడు. ఓకే, ఇంట్రో వాజ్, పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ షార్ట్ వాజ్ గుడ్. ఓకే, నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఆఫ్టర్ సమ్ టైమ్ he sent a message saying, first off was so damn good. నేను నీ ఎగ్జైట్మెంట్ నేను చెడదొబ్బాలనుకోవట్లా, బట్ స్టిల్ చెప్తున్నా, ఇంటర్వెల్ ఫైట్కి బట్టలు చింపేసుకోవడానికి రెడీగా ఉండు నువ్వు. ఇలానే చెప్పాడు, బట్టలు చింపేసుకోవడానికి నువ్వు రెడీగా ఉండు ఇంటర్వెల్ ఫైట్కి. సేఫ్ సైడ్ ఒక షర్ట్ ఏమన్నా పెట్టుకెళ్ళు, ఎందుకంటే చింపేసుకుంటే మళ్ళీ నువ్వు వెళ్ళడం కష్టం అవుద్ది, చల్లగా ఎక్కువ వెదర్ చల్లగా ఉంటుంది. దట్స్ హిస్ వే ఆఫ్ సర్కాజం, ఐ అండర్స్టాండ్. బట్ స్టిల్ తర్వాత అది అయిపోయింది. తర్వాత ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత హీ సెంట్ ఏ మెసేజ్ సేయింగ్, నేను ఇంకా నీకు అప్డేట్ ఏమి ఇవ్వను, నువ్వు కూర్చొని ప్లేలిస్ట్ ఓపెన్ చేసి
ఎయిర్పోర్ట్స్ పెట్టేసుకొని ప్లేలిస్ట్ ఓపెన్ చేసి ఎక్కించుకో హైప్ ఎక్కించుకో అంటున్నాడు వాడు మెసేజ్లు ఇవే. అసలు రే ఫస్ట్ హాఫ్ అప్డేట్ ఇచ్చావు, సెకండ్ హాఫ్ ఏమో ఎలా అంటున్నావు, ఓ పక్కన నువ్వు ఫస్ట్ హాఫ్ అంత అప్డేట్ ఇచ్చి సెకండ్ హాఫ్ హైప్ ఎక్కించుకో అంటే నేను ఒక పక్కన గుండె జారి గల్లంత అయ్యింది అనే ఇదిలో ఉన్నా నేను. నాకు భయం వేసింది భయ్య. నాకు ఫస్ట్ హాఫ్ అంత అప్డేట్ ఇచ్చి సెకండ్ హాఫ్ వచ్చేసరికి నువ్వు హైప్ ఎక్కించుకో, నువ్వు రెడీగా ఉండు, ఫస్ట్ హాఫ్ అంతా ఏమో నువ్వు బట్టలు చింపేసుకుంటావు, గొంతు వేలా గరుస్తావు అని చెప్పినప్పుడు సెకండ్ హాఫ్ వచ్చేసరికి సైలెంట్ గా నువ్వు హైప్ ఎక్కించుకో అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే హీస్ నాట్ అ కళ్యాణ్ గారు ఫ్యాన్, అండ్ హీస్ నాట్ ఎనీవన్స్ ఫ్యాన్. లైక్ హీ ఎంజాయ్ మూవీ అంతే. హీ గోస్ టు మూవీ, హీ విల్ ఎంజాయ్ అంతే, అంతకు మించి ఏం లేదు. తర్వాత నేను నా షిఫ్ట్ ఫినిష్ చేసుకొని నేను మూవీ చూడడం స్టార్ట్ చేశాను. మూవీ చూడడం స్టార్ట్ చేసిన తర్వాత ఐ వాజ్ లైక్, మెంటల్ మాస్. నా పర్సనల్ రియాక్షన్ ఇది, మెంటల్ మాస్. పిచ్చోండి అయిపోయాను. నా హౌస్ మేట్స్ మేము యాక్చువల్లీ we 4 people went to OG and that hype was real, bro. That hype was fucking real, man. అరే నేను చెప్తున్నా కదా, నాకు గొంతు I mean almost like I was like I was saying this continuously, OG. Tamanna BGM, mental mass. Second of ఇందాక ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ నా ఫ్రెండ్ ఇచ్చిన అప్డేట్స్ ఇచ్చాయి కదా, నా హానెస్ట్ రియాక్షన్ నేను వాడు చెప్పిన దానికన్నా ఎక్కువ ఎంజాయ్ చేశాను. వాడు చెప్పింది ఇంత, వాడు జస్ట్ హింట్ ఇచ్చాడు, బట్ నేను అంతకు మించి ఎంజాయ్ చేశాను నేను ఆ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ బాంబే వచ్చే సీన్ దగ్గర నుంచి నాకు ఐఎమ్ స్పీచ్లెస్ బ్రో, నాకు ఫుల్ మీల్ సాటిస్ఫాక్షన్. నాకు అది కంప్లీట్ సాటిస్ఫాక్షన్. ఐ వాస్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ దట్. కార్ వాష్ చేసి చూపించేది కానీ, నెక్స్ట్ ఆయన జాకెట్ది మళ్ళీ డిజైన్ చేసేది కానీ, వీటన్నిటికీ ఇవి ఒక ఎత్తు అయితే, పోలీస్ స్టేషన్కి వెళ్ళే సీన్ నేను ఇందాక చెప్పాను కదా, ఆయన నడుచుకుంటూ వస్తే చాలని, అది చూపించాడు. అది చూపించాడు ఆ మనిషి. నడుచుకుంటూ వస్తే చాలు అనే హైప్ వాస్ రియల్ బ్రో. ఇట్స్ జస్ట్ హిస్ వాకింగ్ స్టైల్ ఈజ్ ఇనఫ్ అనేది ప్రూవ్ చేసాడు. That's Kalyan. That's Sujit to me. Like, he did a good job. I would say he did a great job. అది అయిపోయిన తర్వాత ఆ ఎమోషనల్ సీన్స్ నాకు ఎక్కడ బాగా అనిపించిందంటే, దెర్ ఇస్ వన్ పర్టికులర్ సీన్. ఫస్ట్ ఆ ఇంటర్వెల్ తర్వాత 25 ఆల్మోస్ట్ 25-30 minutes అయిన తర్వాత పాపను తీసుకొని బీచ్ లో ఉంటాడు కళ్యాణ్ గారు. అక్కడ కన్మని కనిపిస్తూ ఉంటుంది ఆయనకి. somewhere I have connected to that scene, bro. నేను ఆ సీన్ కి చాలా బాగా కనెక్ట్ అయిపోయాను. లైక్
ఎమోషనల్గా నేను కనెక్ట్ అయ్యాను ఆ సీన్కి. చాలా బాగా కనెక్ట్ అయ్యాను ఎమోషనల్గా ఆ సీన్కి. తర్వాత 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 క్లైమాక్స్లో జానీ ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ బ్రో, చెప్తున్నా కదా గుండెలు వారేసుకున్నా నేను, పిచ్చిగా అరిచిపడదొబ్బా. ఐ ఎంజాయ్డ్ అలాట్ బ్రో, నేను చాలా ఎంజాయ్ చేశాను మూవీ. ఇంకా నీకు ఏం కావాలి? అసలు కళ్యాణ్ గారి ఫ్యాన్గా ఆయన అలా చూసి చాలా రోజులు అయిపోయింది, చూసేసాం. అంత ఫియర్స్ యాక్టింగ్ చూసేసాం. ఆయన ఆ కటానా స్వాగ్, ఆ కటానా తిప్పే స్టైల్ చూసేసాం. అంత యాక్షన్ సీన్స్ చూసేసాం. ఒకటే దాంట్లో ఇన్ని ప్లాన్ చేసిన సుజీత్కి చెప్పనా, నీకు గుడి ఎక్కడ కడదామో చెప్పు. నువ్వు ప్లేస్ డిసైడ్ చేసుకున్నా సరే, మమ్మల్ని డిసైడ్ చేయమన్నా సరే, ఈ గుడి కట్టడం మాత్రం పక్కా. ప్లేస్ నువ్వు డిసైడ్ అయ్యి చెప్పావు అనుకో, వెళ్ళండి గుడి. లేదు మమ్మల్ని డిసైడ్ అయ్యి చెప్పాము అనుకో, ఎక్కడొక్కడ ఎత్తుకుంటావు నీ గుడి కట్టడానికి. నీ గుడి కట్టాల్సిందే. నీకు ఇంకా అంతకని నేను చెప్పలేము. వీటిలో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నేను పర్సనల్గా ఓజీకి కనెక్ట్ అయింది, ఫ్యాన్స్ కనెక్ట్ అయింది, ఇదంతా ఇది చేస్తే తీసుకున్నాం బ్రో. ఆయన కళ్యాణ్ గారు అంత అన్ని మాటలు మేము తీసుకోలేదేమో కానీ, బట్ స్టిల్ యాజ్ అ ఫ్యాన్ మేము కూడా ఎంతో కొంత మేము తీసుకున్నాం. ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే, ఎమ్మెల్యేగా గెలవలేదు అన్నాడు. 100% స్ట్రైక్ రేట్ కొట్టి డిప్యూటీ సీఎం అయి కూర్చున్నాడు. మీ హీరోకి 100 crores సినిమానే లేదు, మీ హీరో చిన్న హీరో అన్నారు. Day 1 పెట్టాడు 154+. అర్థమైందా? డే వన్ పెట్టాడు. మాకు లైఫ్ టైం కావాల్సిన హై మొత్తం లాస్ట్ 2 years లో ఇచ్చేసాడు. లాస్ట్ 2 years లో మాకు కావాల్సిన హై మొత్తం ఇచ్చాడు. లాస్ట్ 2 years లో ఇచ్చిన హై పాకెట్ అయితే సెప్టెంబర్ 25th థియేటర్లో ఇచ్చిన హైప్ మాకు వేరు. ఆ 2 సంవత్సరాలు ఇచ్చింది 2.5 గంటల్లో సుజిత్ ఇచ్చాడు మాకు హైప్. సాటిస్ఫాక్షన్ అది. ఆయన అలా చూస్తామా మళ్ళీ? అంత ఫియర్స్ రోల్లో మేము చూస్తామా? అలాంటి ఇది మాకు మళ్ళీ వస్తుందా కళ్యాణ్ గారి నుంచి? అసలు సినిమాల్లోకి వస్తారా లేదా అని ఒక డైలమాలో ఉన్న మాకు, నువ్వు మా మొహం మీద తీసుకొచ్చి ఓజీ అనేది మా మొహం మీద దొబ్బేవాళ్ళ. సాటిస్ఫాక్షన్ బ్రో, సాటిస్ఫాక్షన్ అది మాకు. I don't know how to express that emotion, but it was complete satisfaction, bro. చెప్తున్నా కదా నేను, I'm completely happy, bro. I'm completely happy. So seriously, I'm completely happy. సుజిత్ అన్న, నువ్వు పడిన కష్టానికి ఫలితం దక్కింది. తమనన్నా, నువ్వు పెట్టిన ఇది మర్చిపోలేమన్నా మేము. కొనిదెల తమన్ నువ్వు అంటే ఇంకా ఇంతకన్నా నేను సుజిత్ గారిని కానీ, తమన్ గారిని కానీ, డివివి గారిని కానీ, స్పెషల్ థ్యాంక్స్ టు డివివి గారు. సార్, అంత బడ్జెట్ పెట్టి అన్ని సంవత్సరాలు వెయిట్ చేసి అంత పేషెన్స్తో ఆ ఒక్క ప్రాజెక్ట్ కోసం మీరు ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ హానెస్ట్లీ సెయింగ్ థ్యాంక్ యూ సో మచ్.
మేము మీకు రుణపడిపోయి ఉంటాం. ఎక్కడా కూడా మీరు వదిలిపెట్టలేదు. సుజిత్ గారు కానీ, తమన్ గారు కానీ, మీరు కానీ అసలు ఎక్కడ వదిలిపెట్టలేదు. లైక్ అంత టైం వస్తే అరే నేను ఇంకో సినిమా చేసుకుంటా కదా, ఇంత టైం వేస్ట్ చేసేదానికన్నా ఈ మూవీ మీద అనుకునే ఉన్న ఈ రోజుల్లో, నేను ఈ మాట ఎవరిని ఉద్దేశించి అనట్లేదు, బట్ స్టిల్ చెప్తున్నా. నేను అలా అనుకోవచ్చు కదా, ఎందుకు నేను టైం వేస్ట్ చేసుకోవాలి ఒక్క ప్రాజెక్ట్ మీద అనుకోవచ్చు. బట్ దాని మీదే కూర్చొని ఉన్నారు కదా, దానికి ఐ సెల్యూట్ యూ సార్. మీ డెడికేషన్ కానీ, ఐమ్ టెలింగ్ యూ, ఐమ్ సో హ్యాపీ. ఐమ్ లైక్ యాజ్ ఎ ఫ్యాన్గా, యాజ్ ఎ కల్ట్ ఫ్యాన్గా ఇంకెంతకన్నా మాట్లాడితే ఏం మాట్లాడవు కదా తెలియట్లా ఇంకెంతకన్నా. యా, కళ్యాణ్ గారు, హిట్ వచ్చినా మీతోనే ఉన్నాం, ఫ్లాప్ వచ్చినా మీతోనే ఉన్నాం, గెలిచినా మీతోనే ఉంటాం, ఓడిపోయినా మీతోనే ఉంటాం. బండ్లమ్మ చెప్పినట్టు ఆయన ఒక వ్యసనం. ఎస్, మీరు మాకు వ్యసనం వేశారు, బట్ ఇన్ ఏ పాజిటివ్ వే. ఏమో వీడియో చూసి వెళ్ళిపోతారు అలా. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్, ఒక కమెంటే కదా అడుగుతుంది, ఎక్కువేమో అడగట్లేదు కదా. చేసేమా కింద 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 నొక్కు, సబ్స్క్రైబ్ నొక్కు, త్వరగా నొక్కి పక్కన ఒక గంట ఉంది కదా, ఠంగ్ అని కొట్టు. Thank you for watching the video, guys. Hope you all have a great day.